మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. రమగారు, మన చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి మనం చాలా నేర్చుకుంటుంటాం. మంచి కావచ్చు, చెడు కావచ్చు. అయితే వ్యక్తులని కూడా ఎక్కువగా వ్యక్తుల్ని గమనించి ఆ వ్యక్తుల్లాగా మనం అయిపోవాలి. ఇప్పుడు ఒక హీరోని చూసామనుకోండి, అబ్బా నేను కూడా అలా డ్రెస్ వేసుకోవాలి, లేకుంటే నాలో కూడా ఆ హీరోయిజం ఉండాలని, లేకుంటే హీరోయిన్లు అట్లా ఒక రోల్ మోడల్ని మనం నిర్మించేసుకుంటూ ఉంటాం. అవును, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది పిల్లలు చేస్తారు, పెద్దవాళ్ళని చేస్తూ ఉంటాం. అదే మన మనసుకి నచ్చినప్పుడు, అదే మనకి దూరంగా ఉన్నప్పుడు తెలియదు కదా జయ. దూరపు కొండలు నునుపు. ఇప్పుడు హీరోని చూస్తాము, వాడు చాలా బాగున్నాడు అనిపిస్తుంది. సినిమాలో చూస్తాం, ఆ సినిమాలో అలా కనపడడానికి అతను పడుతున్న కష్టమేమిటో, అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో, అలా నవ్వడానికి, అలా నటించడానికి అతనికి కలిగిన ఇవేమిటి అనేది మనకు తెలియదు కదా. వాడేదో హీరోయిక్గా ఉన్నాడు, చాలా బాగుంది, ఆ హీరోయిజంకి అట్రాక్ట్ అయ్యి అలా అయిపోవాలనుకుంటాం. మన సినిమాలో ఎలా చూస్తామంటే, ఒక పేదింటి అబ్బాయి, ఒక రాజుగారి అబ్బాయి, ఈ అబ్బాయి అబ్బాయిలాగా, అబ్బాయి ఈ అబ్బాయిలాగా మారిపోవటాలు అవన్నీ సులువుగా కనపడతాయి బయట నుంచి చూసేటప్పుడు. నిజానికి అది ఎంత కష్టం, ఓ మనిషి ఇంకో మనిషిలాగా యాక్ట్ చేయడం కష్టం కదా. అది కష్టసాధ్యమైన సంగతి. బోల్డ్ కథలు ఉన్నాయి దీని మీద. ఎవరికి వారే యూనిక్ అంటారా? అంతే. ఇప్పుడు లివింగ్ స్టైల్ మారిపోతుంది కదా జయ. ఇప్పుడు మామూలు ఇంట్లో నుంచి అబ్బాయి పెద్ద ఇంట్లో పడ్డాడు అనుకో, వాళ్ళలాగా వీడు ఎలా ఉండగలుగుతాడు? ప్రతి చోట పట్టుబడిపోతాడు. ఇప్పుడు పెద్ద ఇంట్లో నుంచి వచ్చిన అబ్బాయి చిన్న ఇంట్లో ఎక్కడా ఇమడలేడు. అది జరిగే పని కాదు. అనుక్షణం దొరికిపోతారు. మనకు 2-3 మంచి మంచి కథలు ఉన్నాయి. రాజు పేద అని ఒక మార్క్ ట్వేన్ది ఇంగ్లీష్ స్టోరీ, అది దానికి తెలుగులో అనువాదం చేశారనమాట. రాజు పేద, ఓ రాజుగారి అబ్బాయి, పేదవాళ్ళ అబ్బాయి, వాళ్ళిద్దరూ ఒక దీనివల్ల అంటే ఒక మిరాక్యులస్గా ఒకే పోలికలో ఉన్నారు వాళ్ళు. ఓకే, భగవంతుడు సృష్టిలో కొన్ని విచిత్రాలు జరుగుతాయి కదా. అంటే చాలా మంది చెప్తారు కదా, ప్రపంచంలో 7 ఒకే పోలికలో ఉన్నారని చెప్తుంటారు. ఇప్పుడు నా పోలికగా ఉండేవాళ్ళు కొంతమంది కనపడతారు, నీ పోలికలో ఉండేవాళ్ళు కూడా కనపడచ్చు. నన్ను కొంతమంది అడుగుతారు, మీది రాజమండ్రి అయినా అదేనా అయితేనే, కొంతమంది సీరియల్ మన వీటిలోనే మెసేజెస్లో అడుగుతూ ఉంటారు. ఆవిడ అచ్చు మీలాగానే ఉంటారండి రాజమండ్రిలో, మా ఇంటి కింద ఉండేవాళ్ళని. ఏదో కొంచెం చిన్న చిన్న పోలికలు ఉంటాయి, సేమ్గా ఉండరు. ఈ రాజుగారి అబ్బాయి, పేద అబ్బాయి ఒకేలా ఉండి వేషాలు మారిపోతాయి. ఆ పిల్లాడి ఇక్కడికి, ఈ పిల్లాడు అక్కడికి ఒక సందర్భంలో చేరిపోతారనమాట. అయితే రాజు పేద కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాంటిది ఒక చిన్న కథ ఉంది మన దగ్గర, తెలుగు కథ చెప్తాను. అది ఒక ఊళ్ళో, ఒక పల్లెటూరులో, అంటే నగరానికి దూరంగా ఉన్న ఒక పల్లెటూరులో, ఆ ఊరికిను నగరానికి మధ్యలో ఒక అడవి కూడా ఉంది. ఈ ఊళ్ళో కొండడు అనే ఒక కుర్రాడు ఉండేవాడు. వాడికి ఒక 10-11 ఏళ్ళు. వాళ్ళ నాన్న ఏదో పని చేసేవాడు. అవి ఇవి సామాన్లు అంటే అడవుల్లో దొరికేవి, పుట్టతైనా అవి తీసుకెళ్ళి నగరానికి తీసుకెళ్ళి అమ్ముకునేవాళ్ళు. అబ్బాయిని ఉన్నంతలో బాగా చూసుకునేవాళ్ళు. కానీ వాడికి తన జీవితం నచ్చేది కాదు. తన జీవితము, తమ ఇల్లు మామూలుగా పూరిపాక, సత్తుపళ్ళాలు, వాళ్ళ అమ్మ పెట్టే గంజన్నాలు అవి ఏమీ నచ్చేవి కాదు వాడికి. వాడికి ఎలాగో ఉండాలని కోరిక. గుళ్ళో వాళ్ళకి ఒక చిన్న రాములవారి మన రామ మందిరం లాంటిది ఉంది ఆ వాళ్ళ ఊళ్ళో, ఆ పల్లెటూళ్ళలో. అక్కడ ఒక పంతులు గారు కథలు చెప్తుండేవారు. రాజుగారి ఇంట్లో అలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో అలా ఉంటుంది, పంచభక్ష పరమాన్నాలు, నవకాయ పిండి వంటలు, ఇలాంటి పేర్లతోటి హరికథలు చెప్పేవాళ్ళు. ఈ కథలు వింటుంటే వాడికి ఆ పిండి వంటల మీద, ఆ వస్తువుల మీద, ఆ బట్టల మీద బాగా ఆసక్తిగా ఉండేది. అయితే ఏమైందంటే, ఒకరోజు వాళ్ళ నాన్న వాడు ఇద్దరు కలిసి తేనేదో పట్టారు. నగరంలో అమ్ముకు రావాలి, నగరంలో అమ్ముకోవటానికి పోయారు. వెళ్తే ఆ పూట వెళ్ళినప్పుడు ఒక రాజుగారి అబ్బాయి బండిలో వెళ్ళటం, ఒక గుర్ర బండిలో, గుర్రపు సాక్ లాంటి దాంట్లో వెళ్ళటం ఈ కుర్రాడు చూశాడు. ఈ కొండడు వాడికి ఎంత నచ్చిందో ఆ గుర్రపు బండి, ఎంత బాగుంది, తెల్లటి గుర్రాలు, బంగారం పని చేసినటువంటి బండి, లోపల కూర్చున్న కుర్రాడు మెరిసిపోతున్నాయి బట్టలు, తెల్లగా మిసమిసలాడిపోతూ కుర్రాడు. తర్వాత వాడిని ఎత్తుకోవడానికి, దింపడానికి మనుషులు, తనంత సైజులో ఉన్న పిల్లాడిని ఒకళ్ళు ఎత్తుకోవటమా అని వీడు ఆశ్చర్యపోయాడు. చాలా ఉత్సాహం వచ్చింది వాడికి. ఎలాగైనా వీళ్ళగా మారిపోవాలి మనం అని వాళ్ళ నాన్నని, ఏమైనా మందులు మాకులు ఉన్నాయా తెల్లగా అయిపోవటానికి, మెరిసిపోయే బట్టలు వేసుకోవటానికి. అంటే వాళ్ళ నాన్న తిట్టాడు, పిచ్చి ఏమిట్రా నీకు అంటే, కాదు నేను రాజుగారి అబ్బాయిని అయిపోవాలని ఎంతసేపు ఆలోచించేవాడు. అయితే ఏమైందంటే, ఈ రామ మందిరం ఉంది కదా, సాయంకాలం పూట రామ మందిరం దగ్గర ఆడుకోవడానికి పోయేవాడు. పిల్లలంతా వెళ్ళిపోయినా ఆ రోజు ఏ రోజైతే ఈ రాజకుమారుని చూశాడో సాయంకాలం వాడికి ఇంటికి వెళ్ళబుద్ధి కాల. ఆ గుడి స్తంభానికి ఆనుకుని కూర్చుని ఆలోచిస్తున్నాడు. రాజుగారి అబ్బాయి రెపరెపలాడుతున్న వాడి బట్టలు, దగదగలాడుతున్న వాడి గుర్రపు బండి, అవన్నీ అలా మనసులో కదులుతున్నాయన్నమాట. కూర్చుని ఉంటే ఆ రామ మందిరంలో మూలగా ఒక ముని ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. చాలా చీకటి పడ్డాక, ఎరా అబ్బాయి చీకట్లో కూర్చున్నావు, ఇంటికి వెళ్ళవా
అని అడిగేసరికల్లా ఏం వెళ్తానండి, ఇంటికి వెళ్తే ఏముంది, అదే పూరుగుడిసే, అవే సత్తుపళ్ళాలు, అదే గంజన్న, మా అమ్మ ఏం పెడుతుంది, చక్కగా రాజుగారి అబ్బాయి జీవితం అద్భుతంగా ఉందండి అని చెప్పాడు. నువ్వు అన్నాడు, ఏమిట్రా రాజుగారి అబ్బాయి అయిపోవాలరా నువ్వు అంటే, అయిపోవాలండి, కానీ ఎలా అయిపోతాను అన్నాడు. ఏముంది నేను చెప్తాను చూడు కిటుకు అని చెప్పి, రేపొద్దున నువ్వు మళ్ళీ నగరానికి వెళ్ళు, రాజకుమారుడు అడవిలోకి వేటాడడానికి వాళ్ళు వస్తున్నారు, నగరం వైపు పూర్తిగా వెళ్ళకుండానే ఆ అడవి దాటేసరికల్లా వాళ్ళు వస్తారు, ఎవరూ లేకుండా చూసి రాజకుమారుని ముట్టుకో, అప్పుడు నువ్వు వాడిలాగా మారిపోతావు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ కుర్రాడు ఏం చేశాడు, చాలా బాగుందని గబగబా ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ ఏదో పెట్టింది, ఈ ఒళ్ళు తెలియటల్లా వీడికి సంతోషంలో ఏదో తిన్నాడు, పడుకున్నాడు. మర్నాడు పొద్దున వాళ్ళ నాన్న వేటకెళ్దాము రా అని పిలిచినా వాడు వెళ్ళల, ఎందుకంటే మధ్యాహ్నం రాజకుమారుడు రావడం కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. మధ్యాహ్నం అయ్యేసరికల్లా వీడు ఇంటి దగ్గర చెప్పకుండానే ఏదో చిన్న లాగు చొక్కా వేసుకుని పరిగెత్తుకుంటూ అడవి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ అడవి వీడు దాటి నగరం వైపుకి వెళ్ళే లోపలే రాజకుమారుడు 2 గుర్రాల మీద 4-5 మనుషులు వాళ్ళు వెళ్ళి వస్తూ వాళ్ళతో పాటు ఈ కుర్రాడు కూడా కనపడ్డాడు. రాజకుమారుడు కనపడేసరికల్లా వీడేం చేశాడు, రాజకుమారుడు ఒంటరిగా దొరకటం కోసం చూశాడనమాట. ఈ అబ్బాయికి రాకుమారుడికి 2 ఎస్కార్ట్లు ఉన్నారు, సైనికులు. ఒక గుర్రం ఉంది వాళ్ళతో పాటు, అంటే కుర్రాడు గుర్రం మీద ఎక్కుతాడు, వీళ్ళిద్దరూ నడిపించుకుంటూ పోతారనమాట. అయితే ఈ ఎస్కార్ట్ వచ్చిన వాళ్ళు ఈ అబ్బాయి ఈ అడవిలోకి వెళ్ళేసరికల్లా తూనీగలు అవి కనపడతాయి, సీతాకోక చిలుకలు అవి కనపడేసరికి ఈ ఎస్కార్ట్ ఉన్నటువంటి సైనికులిద్దరిని తప్పించుకుని ఆ గుర్రం ఎక్కకుండానే వాడు అడవిలోకి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఈత చెట్లు కనపడుతున్నాయి, ఈత పళ్ళు అవన్నీ కనపడేసరికి ఉత్సాహం పట్టలేకపోయాడు పిల్లోడు. ఈ వీళ్ళు వెనకాల ఉండిపోయారు, వీడు పరిగెత్తుకొచ్చేసాడు. అంతకు తెలిసినాడవే కదా అని వాళ్ళు కూడా జోరుగా రాల అతని వెనకాల, పిల్లవాడి వెనకాల. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం వెనకాలే ఉన్నాం కదా, ఏమైపోతుంది, ఇక్కడేం జంతువులు ఉండవని పైగా డమా మోగిస్తారు, పెద్ద జంతువులు రావు దగ్గరికి. ఈ ఉత్సాహంగా వాడిని వెళ్ళిపోనిచ్చారు. ఈ వెళ్ళిపోయిన పిల్లాడు ఈత చెట్టు దగ్గరికి చేరాడు. వెళ్ళాడు కానీ వీడికి ఈతకాయలు కోసుకోవడం ఏమొస్తుంది, సిటీలో ఉండే పిల్లాడికి. అక్కడి నుంచి ఈ కుర్రాడు కనపడేసరికల్లా, ఏరా అబ్బి ఈతకాయలు కోసి పెడతావా అని అడిగేసరికల్లా సరేనన్నాడు. పైకి ఎక్కాడు, ఈతకాయలు కోసాడు. ఈతకాయలు చేతిలో పెడుతూ ఆ రాజకుమారుడు 2 చేతులు గట్టిగా పట్టుకునేసరికల్లా ఒక్క క్షణంలో వీడు వీడిగా మారిపోయారు. మారిపోయేసరికల్లా ఈ కుర్రాడికి తన ఒంటి మీద బట్టలు పాడైపోయినాయని అదని రాజుగారి అబ్బాయికి అర్థం తెలియలా. తర్వాత ఎవరి దారిని వాళ్ళు అటు ఇటు తిరగటం మొదలుపెట్టారు. తమ రూపాలు మారిపోయిన సంగతికి కొండడికి అర్థమైంది, కొండ కుర్రాడికి. రాజుగారి అబ్బాయికి అర్థం కాల. వాడు అక్కడక్కడే తిరుగుతున్నాడు, అంటే బట్టలు చూసుకుని అవి చూసుకునే దీంట్లో లేడు, ఉత్సాహంగా ఉన్నాడుగా. ఆ ఈత పళ్ళు తినేస్తున్నాడు. ఈ ఈత పళ్ళ గెలని చేత్తో పుచ్చుకుని ఉత్సాహంగా కొన్ని పళ్ళు తింటూ అటు ఇటు తిరుగుతున్నాడు. కాసేపు అయింది, సైనికులు 2 దగ్గరకు వచ్చి ఈ రాజకుమారుడు వెనకాల తిరగటం మొదలుపెట్టాడు. రాజకుమారుడు మామూలుగా తిరుగుతున్నాడు అటు ఇటు. వీళ్ళు ఏం చేశారు, మధ్యాహ్నం అయింది, భోజనాలు వేళయింది, పదండి బాబు అని రాజకుమారుడిని గుర్రం ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు. కొండని మరి వాడే కదా అవతారంలో ఉంది, వెళ్ళిపోయాడు. ఈ అసలు రాజకుమారుడు ఈత పళ్ళు పుచ్చుకుని తిరుగుతున్నాడు కదా. ఇంతకీ కొండడు వాళ్ళ నాన్న వచ్చాడు అక్కడికి. ఎరా అన్నేసి ఈతపళ్ళు తింటే కడుపులో నొప్పి వస్తుంది, ఈతగెల బాగానే కోసావు, పెద్దగెల, పద ఇంటికి అన్నాడు. ఎవడరా నువ్వు అన్నాడు రాజకుమారుడు. ఎవడు నువ్వు, నన్ను నువ్వు అంటావేంటి, రాజకుమారుడిని మీరనాలి, పైగా నన్ను ముట్టుకోబాక నా దగ్గరకు వస్తున్నావు నువ్వు అని కసిరేసరికల్లా రాజు తలిపోయాడు. కొండడి తండ్రి, ఏమొచ్చిందిరా నీకు రోగం, నిన్న చూసావు రాజకుమారుని, ఇవాళ రాజకుమారుని అయిపోయాను అనుకుంటున్నావా, ఏమీ లేదు పాప ఇంటికని చేతిలో ఒక కంబార్ తాడు ఉండే టపా మన 2 దెబ్బలు కొట్టేసాయి. సర్రమంది ఒంటి మీద. అప్పుడు వీడికి తెలిసింది అనమాట, తన ఒంటి మీద ఇంతే లాగా ఉందని, రోజు వేసుకునే పైజమా లేదని అర్థమైంది. కాళ్ళ మీద దెబ్బ తగిలేసరికి అర్థమైంది కదా. చూసుకున్నాడు, ఇదేమిటి నా బట్టలు ఇలా ఉన్నాయి, నేను అప్పుడు మురికిగా ఉండటం, తన ఒళ్ళు ఉంగరాలు ఏమీ లేవు, వాడికి బోల్డని ఉండాలి అలంకారాలు, ఒక్క వస్తువు లేదు, బట్టలేమో పాత గుడ్డలు, పైగా చింకివి చిన్నవి. తెల్లబోయేలా బొమ్మని ఏడవటం మొదలుపెట్టాడు. ఇవేమిటి బట్టలు ఎలా వచ్చినాయి, నేను మంచి బట్టలు వేసుకొచ్చాను పొద్దున అని ఏడుస్తున్న సైనికులేరని. ఇది వీరసేన సూరసేన అనిపిస్తున్నాడు. వీరసేన లేడు, సూరసేనుడు లేడు, నా గుర్రం ఏదేంటి, గుర్రము లేదు. వాళ్ళ నాన్న అన్నాడు, ఓ నాయన వీడు అడవిలో తిరిగి ఏ గాలో ధూళో పట్టేసిందని ఈ కుర్రాన్ని అమాంతం ఎత్తి భుజానేసుకున్నాడు. ఇక వాడు అరిచి లబో దిబోమన్నా గింజు తెచ్చిన పిల్లాన్ని వదిలిపెట్టల, గింజుకుంటున్నాడు వాడు. నేను ఎవరో ఎత్తుకుంటున్నారు కదా, వాళ్ళు వినిపించుకోకుండా ఈ పిల్లాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయేసరికి వాడు చిచ్చి ఇదేమి ఇల్లు, నేను ఇక్కడ ఉండను, మా ఇల్లు పెద్ద రాజప్రసాదం, నేను రాజుగారి అబ్బాయిని అంటాడు. ఇలా కాదని గుంజకేసి కట్టేశారు వాడిని.
ఒంటి నిట్రాటి పాక వాళ్ళది. మధ్యలో ఒక గుంజపాతి, చుట్టూ ఇట్లా గుడి దించుతారనమాట. ఆ మధ్యలో ఒక తాడు గుంజ ఉంటుంది, ఆ గుంజకేసి కట్టేశారు. వాడు అరిచాడు, కేకలు పెట్టాడు, తిట్టిపోసాడు, తిట్టాడు. ఏం తిట్టినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. గూడెంలో ఉన్న వాళ్ళంతా చేరారు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా. ఇటు పిచ్చకింది, పిల్లడికి గాలి ధూళి ఏదో పట్టింది అనుకున్నారు. ధూళి పట్టిందంటే మరి పొద్దున్న దానికి ప్రతిక్రియ చేయాలి కదా. అక్కడి నుంచి ఏం చేశారు, మర్నాడు పొద్దున అక్కడ పూజారిని తెస్తే పూజారి వీడికి గుగ్గిలను ధూపం వేసి 2 వేప మండలు పుట్టుకుని చిత కొట్టేశాడు అబ్బాయిని. మరి దింపాలి కదా దయ్యాన్ని. దిగుతావా అంటే దిగటం ఏంటి, నేను దిగను మా ఇంటికి వెళ్ళిపోతా అంటాడు. బాగా దెబ్బలు తిన్నాక ఆ పిల్లాడికి ఏం అర్థమైందంటే సరే అంటే దెబ్బలు పడవు అని అర్థమైంది. ఓకే. పైగా ఆ గుగ్గిలను ధూపం అమిత ఘాటు, తట్టుకోలేకుండా ఉన్నాడు. ఆకలి వేస్తోంది, నిన్న తిన్న ఈత పళ్ళే. సరే అక్కడి నుంచి ఏం సరే ఒప్పుకున్నా. ఎవరివి అని అడిగితే రాజకుమారిని అంట మానేశాడు. ఏమో నాకు తెలియదంట మొదలెట్టాడు. వీళ్ళు ఏం చేశారు, నువ్వు కొండడివి, ఫలానా బండడు కొడుకువి అని నచ్చ చెప్పారు. ఒప్పుకున్నాడు. ఆకలిస్తుంది, మరి ఏం చేస్తాడు పాపం చిన్నపిల్లాడు. అక్కడి నుంచి ఏం చేశారు, కట్లు బొడదీశారు, ఏదో నీళ్లు పోసారు, కాస్త పసుపు రాశారు ఒంటికి. దెబ్బలు తగిలినాయిగా, మరి వేప పండలు పెట్టి కొట్టారు కదా. వాడు కుయ్యో మర్రోమని ఏడుస్తుంటే పోన్లే రోజు గంజన్నం వద్దని ఏడుస్తాడని వాళ్ళమ్మ వేడివేడిగా అన్నం వండి అంత అన్నం కొరికారం వేసి అంత అన్నం పెట్టి మజ్జిగాన్నం పెట్టింది. వాడు ఉషు కడుపులో కాలిపోతుంది, ఏదో ఒకటి తినాలి. చచ్చినట్టు ఎట్లా గొట్లా ఆ అన్నం తిన్నాడు, ఆడు కూర్చున్నాడు. అక్కడి నుంచి మర్నాటి నుంచి స్టార్ట్ అయింది వాడి కథ. నాన్న చెరులోకి వెళ్దామంటాడు చేపలు పట్టడానికి. రాజుగారి అబ్బాయికి ఏమొచ్చు చేపలు పట్టడం, లేకపోతే చెట్టు ఎక్కు అది కొబ్బరికాయ కొయ్యి అంటుంది అమ్మ. ఏ చెట్టు ఎక్కుతాడు, అది రాదు వాడికి, ఏమీ రావు, ఇక్కడ ఏమీ ఉండదు, ఎవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు, మనుషులు లేరు. నేను రాజుగారి అబ్బాయిని అనగానే వేప మండలు ధూపము సిద్ధమైపోతాయి. దాంతో వాడికి ఏమీ చేయలేకపోయాడు. అక్కడ రాజుగారి అబ్బాయిని కొండని ఎత్తుకుపోయారు కదా, రాజుగారి అబ్బాయి ప్లేస్లో ఉన్నవాడిని ఎత్తుకెళ్ళారు. లోపలికి తీసుకెళ్తే వాడు అందరినీ విచిత్రంగా చూడడం, ఎవరితోటి సజావైన ప్రవర్తన లేదు. రాజుగారి అబ్బాయి హుందాగా బిహేవ్ చేస్తాడు. అలవాటైన ఇది వేరే కదా, అన్నీ కొత్తవి. మంచం చూడగానే హే అని ఎగురుతూ వెళ్ళి మంచం మీద కూర్చునేసరికి వీళ్ళు తెల్లబోయారు. ఇదేమిటి రోజు పడుకునే మంచానికి ఇంత ఉద్రేకపడుతున్నాడు అబ్బాయి, వాళ్ళకి అర్థం కాలేదు. సాయంకాలం చీకటి పడ్డాక ఇంటికి తీసుకెళ్లారు. వాడు ఆ పదార్థాలు ఏమైనా కనబడితే వాడు ఆపగా అన్నీ తినేయడానికి ట్రై చేయటం. రెగ్యులర్గా చూసే పదార్థం అయితే వాడికి ఏమంత ఉత్సాహం ఉండదు. ఏ వస్తువు కనబడితే ఆ వస్తువు పట్ల ప్రతిదాని పట్ల వాడు ఉత్సుకత ప్రదర్శించటం, తిండి బట్టల పట్ల ఎక్కువ వాపిగా ప్రవర్తించటం, అవన్నీ వీళ్ళకి వింతగా ఉండేది. అడవిలోకి వెళ్ళేసరికల్లా రాజుగారి అబ్బాయికి ఏదో అయ్యింది, మతి స్థిమితం తప్పింది అని భావించారు వాళ్ళు. సిటీలో కదా, పల్లెటూరులో కాబట్టి కొబ్బరి మంట మన వేప మండలు ధూపము వైద్యం చేశారు. ఇక్కడ ఇంకొక రకం ఏం చేశారు, చిత్త చాంచల్యం వచ్చింది అబ్బాయికి. మనసు ఏదో భ్రమలో పడ్డాడు. అబ్బాయిని ఏం చేశారు, రోజు వైద్యుడు వచ్చి ఓ కుప్పి అరగదీసి చేదుగా ఉండే మందుని నాలిక్కి రాయాలి. రాస్తే కుదురుతుంది రోగం. ఇక వీళ్ళ 4-5 పనివాళ్ళు కలిసి వాడిని గట్టిగా పట్టుకునేవాళ్ళు ఆ కొండని, రాజుగారి వేషంలో ఉన్నవాడిని. వాడి నాలికి ఆ మందు రాస్తే కళ్ళు తిరిగిపోయి ఏడుపు వచ్చేసేది వాడికి. వీళ్ళు అవి ఇవి పెడితే వాడికి అప్పుడు గంజన్నం కావాలి. అది తాగితే చల్లగా ఉంటుంది గొంతులో పొట్టలో. వీళ్ళు ఏం పెట్టినా వాడి పొట్ట చల్లబడదు. పైగా ఏది ముట్టుకున్నా సరే అదేమిటి ఇలా చేస్తున్నావు అంటారు ప్రతి వాళ్ళు. వాళ్ళ అమ్మ ఎవరో నాన్నెవరో తెలియదు. ఈ 4 రోజులు ఇట్లా గడిచాక వీడికి అవసరం లేని ఈ మందు ఇవ్వటం వల్ల ఒక 5 రోజులకి వాడికి జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేసరికి నాయన అమ్మ అని ఏడవటం మొదలుపెట్టాడు. అమ్మ నాన్న అక్కడే ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న అసలు అమ్మ నాన్న లేరు కదా. ఆవిడ దగ్గరకు వస్తే ముట్టుకోవద్దు, మీ గాజులు గుచ్చుకుంటున్నాయని చెప్తాడనమాట వాళ్ళ అమ్మకి. రాజుగారు మరి భార్యకి అన్ని ఆభరణాలు ఉంటాయి కదా, ఏమిటి ఇవన్నీ వేసుకున్నారు, అవన్నీ గుచ్చుకుంటున్నాయి అంటాడు. వీడికి నార్మల్గా లేడనే సంగతి అర్థమవుతుంది. వీడిని ఎట్లా నార్మల్ చేయాలో వాళ్ళకి తెలియలే. అక్కడి నుంచి ఊరంతా చాటిప్పేశారు. రాజుగారి అబ్బాయికి ఒంట్లో బాగుండలేదు, వాడికి ఏదైనా చెయ్యాలి ప్రతిక్రియ అని ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే ఏమైంది, ఇంతలో ఈ కొండడు ఉన్న ఊరికి కూడా, ఆ పల్లెటూరికి కూడా ఈ ప్రచారం వచ్చింది. ఈ 15 రోజులు 20 రోజులు గడిచినాయి. రాజుగారి అబ్బాయి ఊళ్ళో ఉన్నాడు కదా కొండడి వేషంలో, వాడికి అక్కడ ఉన్న పదార్థం ఏదో తింటాం, ఏదైనా పెడితే తింటాం. వీళ్ళు ఏదైనా పని చెప్తే నేను మర్చిపోయాను మళ్ళీ నేర్చుకుంటానని అబద్ధం చెప్పి ఎలాగోలాగా వాళ్ళతో నటించడం వచ్చేసింది. ఎందుకంటే వాడు బేసిక్గా తెలివైన వాడు. పెద్ద టౌన్లో ఉండటం వల్ల ఈ చిన్న ఊళ్ళో వాటిని ఆకలింపు చేసుకోగలిగాడు. తన పరిస్థితి ఏమిటి అనేది ఒక మంచి క్లారిటీ కుర్రాడికి వచ్చేసింది, కొద్దిగా చదువు కూడా ఉండటం వల్ల. ఈ ఊరు నుంచి వెళ్ళిన కుర్రాడికి వాటి మీద ఆసక్తే ఉంది కానీ వాటి పట్ల అవగాహన లేదు. హుందాగా ఎలా బిహేవ్ చేయాలో వాడి నరనరాల్లోనూ లేదు పాపం. అది వాడికి తెలియదు. ఏం చేస్తాడు, దాంతో వాడు దొరికిపోయాడు. వీడు 15 రోజుల్లో బాగా సెట్ అయ్యాడు. సెట్ అయితే ఏమైంది, చాటింపు వీళ్ళ ఊళ్ళో కూడా వచ్చింది.
రాజుగారి అబ్బాయికి ఒంట్లో బాగోలేదు, ఆవిడ అనారోగ్యాన్ని సరి చేస్తే కనుక ఎవరైనా సరి చేస్తే వాళ్ళకి 1000 వరహాలో 100 వరహాలో డబ్బులు ఇస్తామని చాటింపు. అయితే ఈ కుర్రాడు ఏమన్నాడు, వాళ్ళ నాన్నకి చెప్పాడు. వాడికి అర్థమైందనమాట, ఆ కుర్రాడు ముట్టుకోవటం వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చిందని, ఈతకాయలు కోసి ఇచ్చిన వాడి వల్లే ఇతను ఇలా అయ్యాను, తనలాగా వాడు అయిపోయి ఉంటాడు అని తట్టింది. అర్థమైందనమాట వాడికి. ఏం చెప్పాడంటే, కొండడి నాన్నకి నన్ను నగరానికి తీసుకెళ్ళు, రాజుగారి అబ్బాయికి ఏం కుదరచాలో రోగం నాకు తెలుసు అని చెప్పాడు. వీడు రెగ్యులర్గా ఈ రామాలయంలో ఉన్న ముని దగ్గరికి వెళ్ళటం, అక్కడ కూర్చోవటం, ముని కనిపెట్టేశాడు రాజుగారి అబ్బాయి వీడు అని. వల్ల వీళ్ళు ఏమనుకున్నట్టు, ఓహో వీడికి ఏదో తెలిసింది కిటుకు, ముని ఏదో చెప్పాడు అనుకుని ఈయన ఏం చేశాడు, కొండడు వాళ్ళ నాన్న ఈ కుర్రాన్ని వెంబడిపెట్టు తీసుకుపోయాడు. టౌన్కి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఈ ఊళ్ళోకి వెళ్ళంగానే ఓ షాపు వాడు ఎవరో పలకరించేసరికల్లా వాళ్ళందరినీ బాగున్నారా అని కుర్రాడు పలకరించడం మొదలుపెట్టాడు. తెలిసిన వాళ్ళకందరూ తెలుసు కదా వాడికి చిన్నప్పటి నుంచి. అక్కడి నుంచి రాజస్థానంలోకి వెళ్తుంటే ప్రతి వాళ్ళని హాయ్ అంటాం, వాడు పలకరించడం అలవాటుగా పలకరిస్తున్న ధోరణి అది చూసేసరికల్లా అందరికీ ఆశ్చర్యంగా ఉంది. పల్లెటూరు నుంచి వచ్చిన కుర్రాడు, మామూలు బట్టల్లో ఉన్నవాడు, ఇలా ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని. రాజుగారి కొడుకులాగా, రాజుగారి కొడుకు జనరల్ బిహేవియర్, మర్యాదకరమైన ప్రవర్తన ఎలా చేస్తున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. ఈ కొండడి నాన్న కూడా అర్థం కావట్లేదు, ఆ పిల్లాడికి మళ్ళీ ఏదో పుట్టింది, వీడికి మంది ఇచ్చాలనుకుంటున్నాడు అనమాట. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని నన్ను 5 నిమిషాలు ఏకాంతంగా వదిలిపెట్టండి అన్నారు. అనేసరికల్లా అందరూ వెళ్ళిపోయారు. వీడేదో వైద్యం చేస్తాడని. వాడు వచ్చేటప్పుడు ఒక ఈతగెలా కోయించుకొచ్చాడు వాళ్ళ నాన్నతోటి. ఈతగెల చేత్తో పుచ్చుకెళ్ళాడు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎరా నన్ను గుర్తుపెట్టేవా, నువ్వు కొండడివే కదా, ఫలానా అడవిలో నువ్వు ఈత పళ్ళు కోసిచ్చావు కదా, ఇదే నువ్వు ఇచ్చిన గెలని ఆ గెల చూపించాడు. వాడికి జ్వరం వచ్చి నీరసించిపోయి పాడైపోయి ఉన్నాడు వాడు. ఆ ఈతగెల చూసేసరికల్లా వాడికి గుర్తొచ్చింది, అవును నేను రాజుగారి అబ్బాయిని ముట్టుకున్నాను, నేను వాడు అటు ఇటు మారిపోయామంటే సరిగ్గా చూడు నేనే దాని వాడిని చెప్పాడు. చెప్పేసరికల్లా వాడు భోరుమని ఏడ్చాడు. కొండడు, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు, 15 రోజులైంది వాళ్ళని చూశాను అనేసరికల్లా సరే వీడు ఏం చేశాడు, ఈ రాజకుమారుడు అబ్బాయిని ఇద్దరు కలిసి చేతులు పుచ్చుకున్నారు, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు. క్షణాల్లో ఇటు తటు మారిపోయారనమాట. మారిపోగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ మంచం మీద పడుకున్న రాజకుమారుడేమో అమ్మా నాన్న అని అమ్మా నాన్నని కావలించుకున్నాడు. మొత్తానికి ఇల్లు చేరిపోయినందుకు ఆ తండ్రితోటే కలిసి వచ్చిన కొండడిలాగా ఉన్నవాడు రాజకుమారుడు అయిపోయాడు కదా. రాజకుమారుడు కొండడైపోయాడు. వీడు వాళ్ళ నాన్న చూసి, నాన్న ఎన్నాళ్ళైంది నాన్న అని నాన్నని కావలించుకున్నాడు. కావలించుకునే సరే నాన్న అసలు ఇదేమిటి వీడికి ఉండి తిరుపు మరపు వస్తుంది, నాతోటే కలిసి వచ్చాడు, అరగంట క్రితమే ఈ ఆస్థానంలోకి వచ్చాము, క్షణాల్లో వీడి బుద్ధి ఇలా మారిపోయిందని వాళ్ళ నాన్న, బాబు ఏం వైద్యం చేశారు, మీ అబ్బాయికి జబ్బు కుదిరిపోయినట్టుంది, మా అబ్బాయి ఏమిటో ఇలా విచిత్రంగా ఉన్నాడండి అంటే రాజకుమారుడు ఏం చెప్పాడంటే, వీడి జబ్బు కుదిరిపోతుంది, ఇంకెక్కువ రోజులు లేదు, 2 పూటల్లో వీడు మామూలు అయిపోతాడు, మీ ఇంటికి వెళ్ళిపోండి అని. సరే వాళ్ళ నాన్నకి చెప్పాడు, వీళ్ళ వల్ల చాలా మేలు జరిగింది, వీళ్ళకి ఏదైనా ఇవ్వండి అంటే వాళ్ళేమో 1000 వరహాలు ఏవో బహుమతి ప్రదానం చేశారు. ఆ ఇచ్చిన తర్వాత ఆ ఊళ్ళో కొంత పొలాన్ని, 2 గుర్రాలని, వాడికి గుర్రాలు ఇష్టమని ఇట్లా కొన్ని వస్తువుల్ని వాళ్ళకి ఇప్పించాడనమాట. ఈ కొండడు ఆ గుర్రాలని అవి తోలుకుని వాళ్ళ రాజుగారు ఇచ్చినటువంటి డబ్బులు పుచ్చుకుని సొంత ఊరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషను సులువే, ఒకళ్ళలాగా ఒకళ్ళు మారిపోవటం, కానీ ప్రవర్తన ఎలా తెచ్చుకుంటాం, మనకి చిన్నప్పటి నుంచి అలవాటు లేనిది చేయలేం కదా. రాజు పేద పుస్తకం కనుక దొరికితే తెలుగులో చదివితే ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఇంగ్లీష్లో ఎప్పుడు చదవాల, మార్క్ ట్వైన్ది బాగుంటుంది. ఆయనదే టామ్ సాయర్, హకల్బెర్రీ ఫిన్ లాంటి పుస్తకాలు ఉండేవి, మేము చిన్నప్పుడు చదువుతుండేవాళ్ళం. ఈ రాజు పేద మన తెలుగులో కూడా సినిమా తీశారు, మంచి ఎప్పుడో ఎన్టీ రామారావు గారు కూడా యాక్ట్ చేశారు అందులో. చాలా పాత సినిమా, 60స్లో కాదు 50స్లో తీశారేమో, తర్వాత ఎవరు తీసినట్టు గుర్తులేదు. కానీ ఇట్లా ట్రాన్స్ఫర్మేషన్, ఒక 2 అబ్బాయిలు ఒకళ్ళ రూపాలు మార్చుకోవటాలు, అవి కథలు మనం చాలా చూసాం కదా, చాలా కథలు కనిపిస్తాయి. నావెల్ కనుక దొరికి చదివితే బాగుంటుంది. అది ఇంగ్లీష్ దొరికితే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా చదువుకుంటారు. కథ మంచి కథ, చాలా సరదాగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఉన్న ఒక చిన్న 1% కన్ఫ్యూజను కథ చదివేటప్పుడు మనకు అనిపించదు, అంత కన్ఫ్యూజింగ్గా ఉండదు. ఈ చెప్పింది 2-3 సార్లు వింటే గానీ మీకు ఆ కన్ఫ్యూజన్ పోదు. కథ బాగుంటుంది, కానీ అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు అర్థం కాదని అనుకుంటున్నారు కదా, లేదు క్లియర్ గానే అర్థమవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. లేదు మేము చెప్తాం కాబట్టి ఇప్పుడు మా పిల్లలకి మా లాంగ్వేజ్, మా ఓన్ లాంగ్వేజ్ లో మేము చెప్పేస్తాం. అదే అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా కనెక్ట్ అవుతారు. మంచి కథ, స్టోరీ కూడా చాలా బాగుంటుంది. అదే ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఓకే చేయండి.